దేవుని స్తోత్రము. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఒక్కసారి పదము గీతం ఇంతకు ముందు మాట్లాడాను. 5వ అధ్యాయము 14వ వచనంలో అతని కరముల గురించి మాట్లాడుకున్నాం. మాట సరిపోయిన దేవుని బిడ్డారా, అంశం జాగ్రత్తగా పోయించేయండి. మళ్ళీ ఇంక చిన్న వాక్యం మీకు జ్ఞాపకం చెప్పాను. మీరు చక్కైనది పరిశుద్ధుడా మహోడుతుడా. మరొక్కసారి నాయన మేమందరం కలిసి చాలా వనము కూడా నా ప్రేమ చేసుకొని పోయాం. పద్మలో ఉన్న చోట నా ప్రియుడు నన్ను వేపిస్తున్నాడు. నేను నా ప్రియుని దానను, ప్రియుడు నా వాడని పెళ్లి కుమార్తె సంఘం పలికి. చాలా వనం ఉంటే నేను కూర్చున్న తలమే పద్మ అవరగని వాక్యం. ఎవరైతే వింటారో అట్టివారు మాత్రమే నా ప్రియుడు అంటుంది. ఈ రోజు నాయన ఒక మాట మాట్లాడుతుండగా నా నోరు నాయన ధారాళంగా మాట్లాడి అర్థమయ్యే భాషలో నాయన ఎవరించమని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి. ఈరోజు యాకోబు చూసిన ఇంటిని గురించి మాట్లాడుకుందాం. దేవదూతలు 28వ అధ్యాయం 11వ వచ్చేసరికి ఒక దర్శనం చూశాడు ఆయన. అది చూశాడు. ఆ దర్శనంలో దేవదూతలు ఎక్కువ దిగుట చూస్తున్నాడు. మరి అది పరలోక దూతలు. భూలోకములో కూడా దూతలు ఉన్నారు. అంటేమో దూతలు మనమేమో దూతలు. అది ఈ బాగా కొంచెం జాగ్రత్త అయ్యాలి. నా భాగ్యంలో ఎక్కువ దిగుట ముందు ఎక్కువ చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము 10. ఒక చోట చేరి రాత్రి ప్రొద్దుగూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో నిచ్చెనను భూమి మీద నిలవబడి ఉండెను. దాని కనుమ ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. ఇది అంశం. ముందు ఎక్కువ దేవదూతలు భూలోకంలో కూడా మనం కూడా దూతలుగా ఎక్కిపోవాలి. పరలోకం మొట్టమొదటి భాగంలో చూస్తే దూతల అనబడిన వాళ్ళు ఆయన సంఘ దూతలుగా పూజారు. అలా 2వ కొరింథీ రాసిన పత్రిక జాగ్రత్త 8వ అధ్యాయము 23వ చదువుకుందాం.
తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పోలినవాడు, మీ విషయములో నా జత పరివాడై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరైనాను అడిగిన ఎడల వారు సంఘముల దూతలను సంఘానికి దూతం భాగ్యం. హలో పరలోక దూతలు ఇక్కడికి వచ్చేసరికి సంఘ దూతలు. ఇంకో మాట చెబుతాడు, చదువు అమ్మ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చదువు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎఫెసు సంఘంలో ఉన్న సంఘ దూత ఎవరు? వాళ్ళు విశ్వాసులే కానీ సంఘ దూతలు పరిశీలన ఇచ్చుటలో ప్రాంతంలో అన్నిట్లో ఎదిగాను కాబట్టి నేను చెప్పే ప్రతి మాట వాళ్ళు ఎట్లున్నారో ఇరుసున్న బిడ్డకి ప్రతి వారికి అలా నడుస్తుంటే వాళ్ళ సంఘ దూతలు పడుతాం. విన్నారండి? ఇక్కడ తిమోతికి పేరుంది. సంఘ పరిచర్య చేసిన సంఘ దూత. 2 చదివా, 3 కూడా చదివామా, 3 చదివా. ఇప్పుడు ఇక్కడ సంఘ దూతలు పడ్డాము. బాగా మనము మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వచ్చేసరికి యేసయ్య ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి అడిగాడు, మా ఊళ్ళయ్య మరి అక్కడ 7 అక్కడ అన్నదమ్ములు ఉన్నారు. మొట్టమొదటి ఆయన ఒక అమ్మాయి చేసుకున్నాడు, ఆమె చచ్చిపోయింది. అట్లా 7 చచ్చిపోయారు. రాకడలో ఎవరు భార్య అవుతాడు అడిగాడు. ఇప్పుడు చదువు. పునరుద్ధానమందు ఎవరను పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఎవరు వారు పరలోకమందున దూతల వలె. అంశం భాగ్యానికి పిచ్చోడా. లోక సంబంధి వర్ష, పరలోకంలో ఈ వర్షం లేదు. అక్కడ అందరు దూతల వలె ఉంటారు. భూలోక దూతలు పడ్డారు. ఒక భాగం చేసి రెండోది దూతలు ఎక్కిపోయారు. అందు మొట్టమొదట ఎక్కిపోయిన వాళ్ళు ఎవరు? మత్తయి సువార్త 14వ అధ్యాయము 23 చదువు. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి. చెప్పండి, ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. భాగ్యం. మొట్టమొదట కొండ ఎక్కినవాడు భయ్య. తర్వాత ఎక్కినవాడు ఎవరు? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం చదువురా. ఈ సంగతులను జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము ఊర ధ్వని వలె నాతో మాట్లాడవింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరా. 3 చెబుతానండి. ఇంకెవరైనా ఎక్కిపోయారా? కీర్తన గ్రంథము 182 అధ్యాయము 4 చదువు.
ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాస్త్రమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళిపోయారు. యోధా గోత్రము యెరూషలేము గోత్రాలు వీళ్ళిద్దరు కలిసి ఎక్కిపోయారు. ఇంకెవరన్నా ఎక్కారా? నిర్మాకాండము 19వ అధ్యాయము 20 చదువు. యెహోవా సినాయి పర్వతము మీదకి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాడు. అందరి జ్ఞాపం చేసుకొని ఫోన్ చేయండి. ఇప్పుడు ఎంతమంది ఎక్కిపోయారు? ఇంకెవరైనా ఎక్కారా? యెషయా కీర్తన గ్రంథము 61 చదువు అమ్మా. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేని కొండ అంటే లోకములోని కొండలా కాకుండా యెరూషలేము కొండ 7 కొండల మీద కట్టబడింది. ఆ 7 కొండలో కలవని కొండ మీద బయలుదేరింది. దాన్ని ఎత్తైన కొండల్లో ఇంకెవరైనా ఇచ్చారా? ఆదికాండము 22 వచ్చేసరికి అబ్రహాము నేను చూపించే ఊరిలో కొండ మీద కొడుకుని బలి అన్నాడు. అబ్రహాము కొడుకుని తీసుకొని మోరియా కొండ ఎక్కాడు. ఇంకెవరైనా ఎక్కారా? బాయ్ ఒకటోటి చేసిన రసాయన పత్రిక 4వ అధ్యాయము 16 చదువు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలముకు మేఘముల మీద ఎక్కిపోయా. మేఘాలపై బోరాతో మందుకి ఆచరణము ఎప్పుడు 12 కుంభముల పట్లములో చేరి ఆచరణము ఎప్పుడు మేఘాలం మే సంగము ఎక్కిపోయేది. అక్కడికి ఎక్కినాక ఏం జరిగింది? సంఘం ఎత్తపోయింది కదా, అక్కడికి ఎక్కిన ఏం జరిగింది? పౌరు చక్కగా మాట్లాడు. ఇబ్రేకి రాసిన పట్టదు 12వ అధ్యాయం 22 చదువు. ఇప్పుడైతే సినాయి కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘము వారి మహోత్సవమునకును అక్కడికి వెళ్ళిపోయింది సంఘము. అక్కడ ఎంత మంది పొడిచాడు. ఏమని దేవద్దు పెద్దలు అన్ని పోల్చుకొచ్చాడు. సంఘం అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? పెద్దల గ్రంథము 7వ అధ్యాయము 9 చదువు. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి
వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి వాడెవ్వడైనను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనమును ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఎక్కిపోయిన సంఘం దోతలను కలుసుకో. ఎక్కిపోయిన సంఘం సింహాసనం దగ్గరికి వెళ్ళారు. ఎక్కిపోయిన సంఘం దోతలను కలుసుకున్నారు. ఎక్కిపోయిన సంఘం గొర్రె పిల్లని కలుసుకున్నారు. గొర్రె పిల్లని కలుసుకున్నాడు. ఈ గొర్రె పిల్లలు యోహాను సువార్త 1:29 లోక పాపమును మోసుకొనుము దేవుని గొర్రె. ఆ కథంలో నేను చెప్పను, ఒకటి చెప్పా. ఆ గొర్రె పిల్ల యేసు ప్రభుని కలుసుకున్నారు. కలుసుకున్నాక అక్కడ ఏం జరిగింది? పట్టణానికి లంఘము. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి అయిన ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం. అక్కడేమో గొర్రె పిల్లను చూశావు, ఇక్కడికి వచ్చేసరి ఎవరు గొర్రె పిల్ల వివాహం. తన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంది. భాగ్యం. 7వ వచనం వచ్చే తనకి వివాహం. 8కి వచ్చేసరికి అందరి చూపులకు చల్లని బట్టలే పడ్డాయి కదా. 9కి వచ్చేసరికి గొర్రె పిల్లకు ఇద్దరుకు పిల్లల బడిన వారు ధాన్యాలు. అక్కడ పెళ్ళండి, ఆయనకి వస్త్రం బట్టి ఇందుకు కూడా జరిగింది. అక్కడ ఈ పరలోకము జరిగిన కథ. ఎక్కి వెళ్ళిపోయిన సంఘ భక్త సంఘానికి జరిగే కథ అక్కడ జరిగిన తర్వాత ముందు విడుచుకొని అక్కడ ముందేమో ఎక్కువ చదివాం. దేవదూతలు ఎక్కారు, మళ్ళీ దిగి వచ్చుట. అమ్మ చదువురా, నాకు లోకసు వార్త చదువు 9వ అధ్యాయము చదువు. మరనాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం 14 కొండెక్కాడు. లోకాసు వార్త 9కి వచ్చేసరికి మళ్ళా కొండలోంచి కిందకి దిగి వచ్చాడు. మయ్యా మీ అందరికి వందనాలు. తిరిగి కిందకి ఎందుకు వస్తున్నాడంటే బైబిల్ గ్రంథము ప్రధానంగా 2వ అధ్యాయము 14వ వచనం చదువు. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టను ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించారు. ఒకప్పుడు ఎక్కిపోయారు, మళ్ళీ పరలోకము నుంచి ఆయనతో కూడా భూమికి దిగి వస్తున్నారు. హల్లెలూయా. 1వ దశలోకి అంటే మీరు నమ్మితే సంచిపోయిన ఆత్మని ఇంకొంచెం జాగ్రత్త వినాలి. చచ్చిపోయిన ఆత్మని
అది ఎంత తీసుకొని వస్తా అన్నాడు. మళ్ళీ చెబుతున్నా, మీరు నమ్మితే చనిపోయిన ఆత్మని ఎంత తీసుకొని వస్తా అన్నాడు. చచ్చిపోయిన ఆత్మరు మూర్తి గారు తెలుసు. మూర్తి గారు తెలిసారు. వాళ్ళు పెద్దలు అన్నాడు, నిలుమూరియా ఇది రాత కానీ ఆ పాడ మనం అయ్యామన్నాడు. పరాల్లోక పెద్దలతో పనివాళ్ళతో కద్దలి తగల వధువులకై కట్టెల ఒడ్డు అని రాశాడు, పాడాడు. రైట్. ఈ పరలోక పెద్దలు ఎవరు? కొంచెం బాగేనండి. మృతి గారు పరలోక పెద్దలు అన్నాడు కదా, వాళ్ళు ఎవరు మాట్లాడుకుందాం. లాకి గ్రంథం చూసామా, 4వ అధ్యాయము 5వ వచనం చదువు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినములు రాకమునకు నేను ప్రవక్తకు ఏలియాను మీ వద్దకు పంపుదును. నాకంటే ముందు ఎలాంటి ప్రవక్తలు పంపిస్తారన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ముందు 6 నెలలు ముందుగా ఇస్సాకుకి ఒక ఆయన పుట్టాడు, మీకు తెలుసు. నాకంటే ముందు అన్నాడు. అందుకని పంపించిన ఆయన్ని మత్తయి సువార్త భాగ్యరాండు 11వ అధ్యాయము 14. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే, నీకు మనస్సుంటే రాబోయే ఏలియా ఇస్తాడు. అక్కడ ప్రవచించినట్టుంటే మలాఖీలో ప్రకటించినటువంటి ఏలియా నీకు మనసుంటే అతన్ని ఇతడే. ఆయన నేనేం తెలుసుకున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడిన గాని ఎవడను ఏమీ పొందనేరడు. నేను క్రీస్తుని కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినై అనియు చెప్పినట్లు మీరు నాకు సాక్షులు. పెండ్లి కుమారుడు ఈయనే నిలవబడి పెళ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు. పెళ్లి కుమార్తెని కాని కానీ పెళ్లి కుమార్తె స్వరం మీదే మళ్ళీ చెప్పినా నేను పెళ్లి కుమార్తెని కాదు, పెళ్లి కుమార్ని స్వరం. ఆయన్ని మూర్తి గారు పెద్దలు అన్నాడు. ఇంక చెబుతా, యోహాను సువార్త 15వ అధ్యాయం 14 చదువు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యి. నా స్నేహితులు దాసులు అని పిలవను, నేను నా స్నేహితులు. హల్లెలూయా. ఈ స్నేహితులు ఎవరు? పెద్దలు ఎవరు? తెలుసుకున్నాం. బాగా వినండి అంశం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 చదువమ్మా. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను.
రాతి కొండలు పగిలను రక్షకుడు ప్రతి పొందగా చరచిందికి రాతి కొండలు పగిలను. హల్లెలూయా. రాతి కొండలోంచి ఎవరు వచ్చారు? చదువు. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరమును లేచెను. వారు సమాధిలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు అందరికి కనపడ్డారు. భాగ్యంగా అది. ఆ బండల నుంచి ఎవరు వచ్చారు? పరిశుద్ధులు వచ్చారు. పాత కొత్త నిబంధన భక్తులు కానే కాదు. యోహాను అన్నట్టు పెళ్లి కుమారికి సంగిన కన్య కానే కాదు. వీళ్ళు పరలోకపు పెద్దలు, వీళ్ళే స్నేహితులు. వీళ్ళు నంపితే వాళ్ళు కూడా నేను తీసుకుని వస్తా అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? ముఖ్యమైన వాక్యము అసలు ఏళ్ళు పరమాలు ఎక్కడ జరిగింది ఆ మాట తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 చదువు. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతీకమైనను నమస్కారం చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మను చూచి వాడు బతికిన వారై ఈ సంవత్సరాలు రాజ్యం చేస్తాడు. మళ్ళీ చదువు. బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా చాలా మంది భక్తులు 1000 పరమాన్న భూమి మీదే జరిగింది అన్నారు. దానికి ఏమన్నా గ్యారెంటీ ఉందా? ప్రధాన గ్రంథము 20 చదువు. అంతటా నేను క్రొత్త ఆకాశము చూసా, క్రొత్త భూమిని చూచితిని. కొత్త భూమి చూసా. చదువు. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రములు ఇక్కను లేవు. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను నా పరిశుద్ధ పట్టణము తన భక్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అక్కడికి పనులున్న యెరూషలేము సిద్ధపడిన పెళ్లి కుమార్తె కోసము భూమి మీదకి దిగి వచ్చుట నేను అక్కడ కలర్ చూస్తా. దీన్ని బట్టి చూస్తే అంటే 21:3 వచ్చేది ఆడతో కాపలు ఉంటాడంట. యేసుతో ఇలా రాజ్యమేలుతావు, రాజ్యమేలుతావు. సియను కన్య సంతసించి గంతులేయుదు రాజ్యమేలుతావు.
ఇక్కడ ఎల్లుడు అన్నాడు. దాన్ని ఏం పోల్చుకొచ్చాడే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చదువు అమ్మా. అయితే మహోన్నతుని పరిశుద్ధ వలె రాజ్యాధికారి చదువు. మహోన్నతుని పరిశుద్ధ అన్నాడు. కొంచెం అవుద్దాం. మనం మత్తయి సువార్త 27 వచ్చేసరికి అక్కడ పరిశుద్ధున్నారు. మొట్టమొదటి బ్యాచ్ మనకంటే వాళ్ళే పరిశుద్ధులున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ముందు మన పేరు పెట్టాల. మహోన్నతుని పరిశుద్ధులే అన్నారు. బాగా అర్థమైందా? మహోన్నతుని పరిశుద్ధులు. ఆ తర్వాత మనము ఆడు మనము కలిసిపోతాం. నాకేమంటే లేతే ఆనంద మక్కుటారి వస్త్రదారి మకేమతోడ యుగ యుగాలు మకేమతోడ యుగ యుగాలు రాజ్యమేలుగవో రాజ్యమేలుగవార్పటముతో ఆయనందులాదు యేసురాగిలే ఎగిరిపోయి సంగబదువా ఎగిరిపోయి సంగబదువా ఏమి యేసు కలకాలం ఇక్కడ బిడ్డలా ఒకటి ఎక్కి ఎంతమంది బిడ్డలు ఎక్కిపోయారు. సిద్ధపడిన సైన్యం కూడా వెళ్ళిపోవాలి పనులు. వెళ్ళిన సంఘ దూతలు కలుసుకుంది. వెళ్ళిన స్కంద గొర్రె పిల్లలు చూస్తుంది. వెళ్ళిపోయిన సంఘం సింహాసనం చూస్తుంది. అక్కడ యువాసం జరిగి ఎందుకు జరిగింది? ఆ ఇందు పూర్తి చేసుకొని మళ్ళా కొండ నుంచి అట కిందకి దిగొచ్చాడు. రేపు సంఘం కూడా ఆయన కూడా 2,00,000 మంది ఆయన మనము పెద్దలు అందరూ కలిసి 7 ఏళ్ళు పరిపాలన. 3 కొట్టేదానికి కాపరమంట. ఆ కాపర ఎలాగో ఎగో యుగాలు పరిశుద్ధు సిద్ధపడిన ఎక్కిపోయిన సంఘం కలిసి ఆయనతో రాజ్యం చేస్తాం. ఈ వాక్యం చెప్పడానికి బడుగు అన్వేషగాడు ఆయన ఎదురేక దేశంలో ఉద్యోగం చేస్తున్నారు. బాగా మాట్లాడటానికి ఆ బిడ్డలకి సహాయం చేశాడు. అది దేవుడు పోలు. ఆ కుటుంబాన్ని దేవుడు నిండుగా జీవించే బడుగు రమేశగారు ఇది మాట్లాడటానికి సహాయం చేశాం. పరిశుద్ధుగా ఎంత మంచి దేవుడయ్యా. ఏ రోజు ప్రసంగా చేపించావయ్యా. చెప్పలేను అనుకున్నావయ్యా. ఎందుకంటే
అయ్యా అన్ని కళల గురించి మాట్లాడుకున్నాం 4 బాగా ఎక్కడికి వచ్చేది నిత్యం చూసాం. దేవదూతలు ఎక్కుట దిక్కుట, అది పరలోక దూతలు భూలోక దూతలుగా ఎంతమంది ఎక్కిపోయారు. అలా ఎక్కిపోయే భాగ్యం నాకు నీ పిల్లలకి అయిపోయిందయ్యా. అతని అంతా విడుచుకొని తెల్లని గుర్రాలు ఎక్కి భూలోకం పెద్దల తోడ కలిసి నీ చెప్తామంటే నాన్న ప్రతి హృదయంలో తండ్రి మాట వీటిలో ఎక్కడ కోరాలా తప్పిపోతే రాకట ఎత్త పడుతుంది కల్లా ఎన్నాక ఆయన కర్మలో 4 భాగాలు చేశాను. అలాంటి జీవితం కావాలి. ఎక్కడికి వచ్చేసరికి యాకోబు చూసిన నిచ్చిన దేవతలు ఎంత వెళ్ళిపోయారో, ఎంతమంది భక్తులు ఎక్కిపోయారో ఆయనతో పాటు నన్ను కూడా ఎక్కిపోయే దాకుందండి అయ్యా. ఎంతో నా కోసం ప్రయాసపడి ఈ 2 ప్రసంగాలు సత్యానికి వచ్చిన మా తేజ జీవించాలి అయ్యా. వాళ్ళు ప్రేమించి ఒక అమ్మాయిని ఇచ్చావయ్యా. ఆ కుటుంబానికి ఏ పని చేయండి అయ్యా. అక్కడ ఆశ్చర్యమైతే వల్ల మళ్ళీ 2 ప్రసంగాలు చేస్తానికి నాకు శక్తి దయచేసి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడుగుతున్నాను తండ్రి. తండ్రికి బాగా పరిశుద్ధాత్మ సమాసము సదాకాలము తోడై ఉండగాక. ఆమేన్ ఆమేన్. బలంగా ప్రాణ ప్రియుడా యేసు రాజా పరమ రక్షకుడా పరమునందు ప్రియుడు నీవే కదా, ప్రియుడు లేదు కదా. ప్రియుడా యేసు రాజా పరమ రక్షకుడా అత్యంత స్వరము అతి మధురము అతని ముఖము మనోహరము అతని స్వరము అతి మధురము అతని స్వరము మనోహరము అతని జీవ భక్తుల క్షేరము లోకసులుగా లోకసులుగా